ఎన్జీఆర్. బీపీ బీపీ అంటే ఏమిటి? బీపీ సమస్య ఉన్నవారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? బీపీ వల్ల షుగర్ వస్తుందా? షుగర్కి బీపీకి ఉన్న సంబంధం ఏమిటి? బీపీ కంట్రోల్లో లేనివారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వారికి ఎలాంటి పరిష్కార మార్గాలు కావాలి అనే విషయం ఇవాళ మన డాక్టర్ ఎన్జీఆర్లో తెలుసుకుందాం. బీపీ అండ్ షుగర్ అనేటి ఏంటంటే సైలెంట్ కిల్లర్స్ అంటాం. చాలామంది ఏం చేస్తుంటారంటే బీపీ అనేది నార్మల్గా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, రెండవది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. బీపీ ఎప్పుడు రాసినా కానీ మనం పైన ఒకటి రాస్తాం, కింద ఒకటి రాస్తాం. 120/80, 130/90 అని రాస్తుంటాం. పై బ్లడ్ ప్రెషర్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము, కింది బ్లడ్ ప్రెషర్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. సో చాలామందికి ఈ బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏ లక్షణాలు ఉండవు, సిమ్టమ్స్ ఏముండవు. ఏదో ఒక దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు చెక్ చేసి మీకు బీపీ ఎక్కువగా ఉంది, మెడిసిన్స్ వాడాలంటే చాలామంది ఏం చేస్తుంటారంటే దానివల్ల లక్షణాలు ఏం లేవు కాబట్టి ట్యాబ్లెట్స్ అనేవి నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఈ బీపీ అనేది ఒక 4-5 ఇయర్స్, 5 to 6 ఇయర్స్ కనుక అన్కంట్రోల్ అంటే మనం మెడిసిన్స్ తీసుకోకున్నట్టు ఏదంటే దీర్ఘకాలికంగా కిడ్నీ దెబ్బతింటుంది, హార్ట్ దెబ్బతింటూ ఉంటుంది, బ్రెయిన్ దెబ్బతింటూ ఉంటుంది. అప్పుడు మాత్రమే లక్షణాలు బయటకు వస్తాయి. ఆ లక్షణాలు బయటకు వచ్చిన తర్వాత మనం వాటికి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ క్యూర్ అనేది ఉండదు. ఓన్లీ మనం సిమ్టమ్స్ని తగ్గించుకోవడం అంతే. అలా కాకుండా మనం 4-5 ఇయర్స్ ముందు నుంచే బీపీ ఉన్నప్పుడే లక్షణాలు లేనప్పటికే మనం బీపీ కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అయ్యేది ఉంటే ఈ కిడ్నీ జబ్బులు కానీ, గుండె జబ్బులు కానీ, తర్వాత బ్రెయిన్ జబ్బులు కానీ రాకుండా నివారించుకోవచ్చు. అట్లాగే షుగర్ పేషెంట్స్ కూడా చాలామంది షుగర్ పేషెంట్స్ ఏం చేస్తుంటారంటే షుగర్ ఉందని చెప్తూ ఉంటారు, ఒక వారం రోజులు మందులు వాడుతుంటారు, తర్వాత మందులు వాడరు. షుగర్ కూడా దానివల్ల లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడే లక్షణాలు బయటకు వస్తుంటాయి. మనకు షుగర్ ఉందని తెలియకుండా కూడా కిడ్నీలు ఎఫెక్ట్ కావడం, హార్ట్ ఎఫెక్ట్ కావడం, బ్రెయిన్ ఎఫెక్ట్ కావడం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బీపీ కానీ షుగర్ కానీ ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే ప్రతి 35 to 40 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి షుగర్ ఉందా లేదా, బీపీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వన్స్ షుగర్ ఉంది అనుకుని తెలిసిన తర్వాత ఈ షుగర్ అనేది ఏంటంటే ఏం తినకముందు పరిగడుపున కనుక మనం టెస్ట్కి ఇచ్చినట్టు అయితే ఆ షుగర్ అనేది 110 milligrams లోపల ఉండాలి. తిన్న తర్వాత అయితే 160 లోపల ఉండాలి. అలా కాకుండా తిన్న తర్వాత 2 అవర్స్కి ఇచ్చిన మన టెస్ట్ ద్వారా మోర్ దెన్ 160 కనుక ఉన్నట్టయినా కానీ ఏం తినకముందు కనుక 110 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం షుగర్ ఉన్నట్టుగా పరిగణిస్తాం. సో చాలామంది ఏంటంటే ఈ బీపీ అనేది షుగర్ ఉన్న వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్ కాబట్టి ఎవరికైతే బీపీ షుగర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఒకసారికి వాళ్ళ కిడ్నీ ఎలా పనిచేస్తుంది అనేది చూసుకోవాలి. ఎలా పనిచేయడానికి ఏంటంటే జస్ట్ బేసిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేసి ఓన్లీ 2 రకాల టెస్టులు చేస్తే సరిపోతుంది. మన మూత్రంలో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం, జస్ట్ 60 to 70 రూపీస్ ఉంటుంది. ఆ మూత్రంలో కనుక ప్రోటీన్ ఏమన్నా పోతుందా ఆర్ రక్తం ఏమన్నా పోతూ ఉంటుందా, ఇదొకటి. తర్వాత మన బ్లడ్లో క్రియాటిన్ అనేది ఎంతగా ఉంది. క్రియాటిన్ అనే టెస్ట్ నార్మల్గా 1.2, 1.3 లోపల ఉండాలి. అలా కాకుండా ఎక్కువగా ఉన్నట్టు ఏది ఉంటే కిడ్నీ పని శాతం తక్కువగా ఉంది అంటాం. ఈ రెండింటితోటి ప్లస్ పేషెంట్ బాడీ వెయిట్ని చూసుకొని, ఏజ్ని చూసుకొని మనం కిడ్నీ పర్సెంటేజ్ ఎంత పనిచేస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సింపుల్ చిన్న ఫార్ములా ద్వారా అది తెలుస్తుంది. దాని ద్వారా ఏంటంటే మనకు ఆ కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. సో ఎవరికైతే కిడ్నీ పని శాతం 60% కంటే తక్కువగా ఉందో, అలా కాకుండా మూత్రంలో ప్రోటీన్ కనుక పోతుంది అనుకోండి, అట్లా కాకుండా ఇంకా మూత్రంలో రక్తం కూడా పోయినట్టు ఏదంటే వీళ్ళందరినీ కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇది స్టేజెస్ వైజ్ ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. స్టేజ్ 5 అనే వాళ్ళకి ఈ కిడ్నీ పని శాతం అనేది 15 ml కంటే తక్కువగా ఉంటుంది, 15%. వన్స్ ఒకసారి కిడ్నీ పని శాతం అనేది 15% కంటే తక్కువగా అయినప్పుడు మాత్రం వాళ్ళకి లైఫ్ లాంగ్ ఈ కిడ్నీ పనిని మనం ఆర్టిఫిషియల్గా చేయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఐదర్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కానీ అవసరం పడుతూ ఉంటుంది, హాస్పిటల్ డయాలసిస్ అంటాం, హీమోడయాలసిస్ అంటాం. వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేసుకోవడం హీమోడయాలసిస్ అంటాం. అది కాకుండా ఇంట్లో చేసుకునే డయాలసిస్ ఉంటుంది, దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. ఈ 3 ఫామ్ల డయాలసిస్ ఏదో ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే 15% కంటే తక్కువగా ఉన్నప్పుడు. అలా కాకుండా సపోజ్ మనం ఈ ఇయర్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కిడ్నీ శాతం 50% ఉంది. సో 50% ఉన్నప్పుడు
50%లో ఏం లక్షణాలు లేనప్పటికీ కూడా ఎందువల్ల ఫెయిల్ అయింది అనేది ఫర్దర్ టెస్టులు చేసి దాన్ని కనుక ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అయ్యేది ఉంటే మనం లాస్ట్ స్టేజ్కి పోకుండా కాపాడుకోవచ్చు. తెలుసుకున్నాం కదా మనలో చాలా మందిని ఇబ్బంది పెట్టే బీపీ, షుగర్ గురించి. ఆ వివరాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు డాక్టర్ NGR లో బ్రేక్ తీసుకుందాం.